వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా B3 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు బులెటిన్లోకి వెళ్దాం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగత్పల్లిలోని కొనుగోలు కేంద్ర పరిశీలన. ధాన్యం కొనకపోతే ఉద్యమిస్తామన్న జిల్లా రైతు సంఘం. అయోధ్యలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు. ఆవిష్కరించిన ఎంపీ అరవింద్. టోక్యో ఇన్నోవేషన్ కేంద్రం అందుబాటులోకి ప్రారంభించిన యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం. ఇక వివరాల్లోకి వెళ్తే మందినిలోని రామ్రెడ్డి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన పట్టణ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. 2023లో మందినిలో పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మంత్రి కావాలంటే మనము ఈ పార్టీ ఆలోచనలు, ఈ పార్టీ సిస్టమ్ ఏంది అని తెలుసుకుంటే దాని మీదకెళ్ళి మీరు కష్టపడితే ఆ ఫలితం మీకే దక్కుతుంది. అది తెలియకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, మాట్లాడకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నేను 20 ఏళ్ళకెళ్ళి నడిపిస్తున్న వ్యవస్థని అంటే అది కరెక్ట్ కాదని అంటున్నాను. గతంలో మనం పోటీ చేసినప్పుడు మనకు హుజురాబాద్ ఎలక్షన్స్ ఉన్నది. అంతకంటే ముందు పోటీ చేసినప్పుడు 1500 ఓట్లు 1600 ఓట్లు వచ్చింది. మొన్న 1,06,000 ఓట్లు వచ్చింది. ఎందుకు ఇంత తేడా అంటే ఆ హుజురాబాద్లో వాస్తవం చెప్పాలనుకుంటే బీజేపీ కార్యకర్తలే బలంగా పనిచేసింది. కానీ ఆ కార్యకర్తలకి అదే కార్యకర్తలు పనిచేసినప్పుడు 1500 ఓట్లు వచ్చినాయి. కానీ అదే బీజేపీ కార్యకర్తలు పనిచేస్తే 3,05,000 6,000 ఓట్లు వచ్చినాయి. ఆ కార్యకర్తలకి వెనుక ఉండే ఉత్సాహం, బలం, లీడర్షిప్ ఉంటే ఈ కార్యకర్తలే పులి లెక్క తయారైంది అక్కడ హైదరాబాద్లో. మరి మన మంతని ప్రాంతంలో కూడా చాలా మందికి చాలా సంకోచాలు ఉండొచ్చు. అరే శ్రీధర్ బాబు మంచి లీడరు, పుట్టమంది మంచి లీడరు, ఈ సునీల్ రెడ్డితో అయితే లేదు, ఈయన మంచి లీడర్ కాదని చాలా సంకోచాలు ఉండొచ్చు. దయచేసి మీ అందరినీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నన్ను బండి సంజయ్ గారు మన అధ్యక్షుడు ఇక్కడ పార్టీని వ్యవస్థని నడపాలని ముందు పెట్టిండు. మీకు నా మీద నమ్మకం ఉంటే నేను గెలుచుడే కాదు, మీ అందరికీ కూడా భవిష్యత్తు నాలో ఉంది అంటేనే దయచేసి మీరు నాతో పనిచేయండి. లేదు నా ఇష్టం నేను పని చేసుకుంటా అంటే మీకు ఫ్యూచర్ ఉన్నది, నాకు ఫ్యూచర్ ఉన్నది, ఇక్కడ ఎవరు కూడా ఫ్యూచర్ ఉన్నదని మీ అందరూ తెలియజేస్తుంది. అందుకే ఈ సిస్టమ్ ఏంది, ఈ వ్యవస్థ ఏంది, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది మనకు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. భర్త అబ్బాస్, భార్య నౌషద్ సజీవ దహనమయ్యారు. కుమార్తె అయేషాను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అబ్బాస్ కుటుంబం మల్లం గ్రామంలో టిఫిన్ అంగన్వాడీ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున యథావిధిగా గ్యాస్ వెలిగించారు. అయితే ఇప్పటికే లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాధితులు హాహాకారాలు చేశారు. చుట్టుపక్కల వారు చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అబ్బాస్ కు మొత్తం 3 కుమార్తెలు. ప్రమాద సమయంలో చివరి కుమార్తెతో సహా 3 మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిట్టమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
అమరావతి రైతుల పాదయాత్రలో కావలిలో అడుగడుగునా పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి రథం ముందు డప్పులు, మంగళ తాళాలు ఉండకూడదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో వాయిద్య కళాకారులను అడ్డుకున్న డీఎస్పీ ప్రసాద్తో రైతులు వాగ్వాదానికి దిగారు. మిగతా జిల్లాల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఏమిటంటూ పోలీసులను మహిళలు నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షలు వర్షపు జల్లుల అడపాదడప ఆటంకాలు కలిగించిన రైతులు ముందుకు సాగారు. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22కు చేరింది. అమరావతి రైతులలో కొత్తపల్లికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు. గుమ్మడి కాయలతో దిష్టి తీస్తూ డప్పు చప్పులతో ఆహ్వానించారు. జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంక డిస్టర్బ్ చేయబాకండి. ఇప్పుడు మీరు వన్ వే పెట్టకుండా మా పోయే దాని మీద అది పనిగా మీ పోలీసులు ఎక్కడండి మీరు ఏ విధంగా నడుపుతున్నారు? మీరు కోఆపరేట్ చేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. మీరు ఇబ్బంది పెట్టొద్దు. నిజంగా మీరు వదిలేండి, దాని మీద మేమేం చేస్తే పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వనపర్తి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు పరమేశ్వరచారి సందర్శించారు. రైతులు 20 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చినా కొనుగోలు మొదలు కాలేదు. దీనికి తోడు వర్షాల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాములు, కొండన్న, శేఖర్, రామస్వామి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. మిగతా సెంటర్ల దగ్గర కూడా కొన్ని కేంద్రాల్లో స్టార్ట్ చేయకుండా ఉండడం, ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల జిమ్మికుల వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి రైతును నట్టేట ముంచడానికి ఈ ప్రభుత్వాలు పండాగ మన్ని ఎవరి స్వార్థంతోనే వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రైతుల విజయంగా వెనక్కి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసేది 1960 రూపాయలు ఒక క్వింటాలకైతే వీళ్ళు కొన్ని వాస్తవంగా ఒడ్లు కొని స్టాక్ పెట్టాల్సింది. కానీ ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ రైతులను నాశనం చేసుకుంటూ, ఇక్కడ వర్షాలు చాలా ఉన్నాయి, వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున వరి తడిసి కూడా రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర 2500 రూపాయలు, క్వింటాలకు 2500 రూపాయలు చేసినా కూడా రైతుకు నష్టపోతాడు. ఈ రైతును ఆదుకునే ప్రభుత్వాలని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆదుకునే ప్రభుత్వాలు లేవు ఇప్పటి వరకు కూడా. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిమ్మికుల వల్ల ఈ రైతును నట్టేయడం ముంచే ప్రభుత్వాలు కాబట్టి ఇప్పటికైనా రైతులు సకాలంలో స్పందిస్తూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా
ఈ రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని రైతులు సమిష్టిగా ఉండి రైతు సమిష్టిగా ఉంటూ రైతు మద్దతు ధర కొరకు పోరాడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటైంది. దీనిని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆరోపణల ద్వారా రైతులను మోసగిస్తోందని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం ఏనాడు చెప్పలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, మదన్ మోహన్ పాల్గొన్నారు. భారత్ మాతాకి అయోధ్య అంటే రామ మందిరం అనుకుంటారు, ఇక్కడేమో శివాజీ మీద శివాజీ వెళ్తా ఉన్నారు. జై భవానీ. చాలా సంతోషం. ఫ్రెండ్స్ యూత్ మరియు రెడ్డిస్ యూత్ ఇక్కడ అయోధ్య గ్రామంలో 2 శివాజీ విగ్రహాలు ఆవిష్కరణ చాలా శుభదినం. నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అప్పట్లో ఎంపీ ఎలక్షన్లలో చెప్పినుండి నెక్స్ట్ ఎలక్షన్ల లోపల 100 శివాజీ విగ్రహాలన్నా మనం ఆవిష్కరించుకోవాలి, దానికి నా సహాయం ఉంటుందని. నేను 5-10 సహాయం చేసినా కానీ మీరు 40-50 ఆల్రెడీ అయిపోయింది. కానీ వస్తా ఉంటే కాషాయ జెండాలు చూస్తా ఉంటే, ఈ జోష్ చూస్తా ఉంటే 2024లో తెలంగాణ రాష్ట్రం కాషాయమయం కావడం ఖాయం. పాపం హైదరాబాద్లో అమాయకులు హిందుత్వం గ్రామాలలో ఉండదు కదండి, అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. అంటే సార్ మీరు ఏ జమానాలు ఉన్నారు, మీరు పాత పడిపోయారు. హిందుత్వం అస్సలు హిందుత్వం ఇవాళ గ్రామాలలోనే ఉన్నది, సిటీలలో లేదు. సిటీలలో ఎవడు పనులాడు, అది పునాదులు భారతీయ జనతా పార్టీకి హిందూ రాష్ట్రానికి ఇలా పడుతున్నాయి అంటే అది గ్రామాలలోనే పడుతున్నాయి. కల్వకుట్ల చంద్రశేఖరరావు రాజ్యంలో హిందువుల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేనన్న అయోధ్య గ్రామంలో ఈ పేరుల్ని పవిత్రత ఉన్నది. ఈ గ్రామంలో చెప్తా ఉన్నా, మల్లారెడ్డి యూనివర్సిటీ మోటివిటీ ల్యాబ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన టోక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు ఉండాలన్నారు. కళాశాల దశలోనే విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. యూనివర్సిటీలో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మోటివిటీ టెక్నో ఇన్నోవేషన్ సీఈఓ సుధీర్ తుమ్మ, చామకూర మహేందర్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరం కూడా ఎంఓయూ రాసుకున్నాం. మా సుధీర్ తోటి మేము కంబైన్డ్గా ఎంఓయూ రాసుకున్నాం. ఏది ఏమైనా ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, ఆ మోటివిటీ ఇది కానీ, వాళ్ళ కంపెనీ కానీ, వాళ్ళు గత 10 సంవత్సరాల సంది కూడా డాలర్స్ పేరు మీద వాళ్ళ పెద్ద ఎత్తున ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడు. అమెరికాలో నడిపిస్తున్నాడు, ఇక్కడ కూడా నడిపిస్తున్నాడు. మన జనగామ బాబు అయినా కానీ బాగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. వాళ్ళని చూసి నేనేం చేసినా, మీరు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైటెక్ సిటీలో మీరు కోట్ల రూపాయలు రెంట్ కడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్లు పెడుతున్నారు, కరెంట్ బిల్స్ కడుతున్నారు, మళ్ళీ 50,000 60,000 శాలరీలు ఇస్తున్నారు. మీరు వాళ్ళతో జాబ్ తీసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేపిస్తున్నారు. కాబట్టి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇస్తాం మేమే, కంప్యూటర్లు ఇస్తాం మేమే, కరెంటు కూడా మేమే, మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. మీరు మా పిల్లలతోటి 3-2 నుంచి 4-2 దాకా 1 ఇయర్ దాకా వాళ్ళకి ఇంటర్న్షిప్ మాదిరిగా వాళ్ళతో పని చెప్పియండి, సాఫ్ట్వేర్ పనే చెప్పియండి.
మీరు ఏదైతే హైటెక్ సిటీలో చేపిస్తారో అదే మాదిరిగా వీళ్ళతో కూడా చేపియండి. ఇంకా వీళ్ళు ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ ఇంజనీర్స్ కాబట్టి, కాబోయే ఇంజనీర్స్ కాబట్టి ఇంకా స్పీడ్గా వాళ్ళు బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళకి ఇంకో మోడల్ తయారవుతారు. వాళ్ళకు ఇక్కడి నుంచి 1 year అయిపోయాక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఒక 5,000 నుంచి 10,000 దాకా ఇన్సెంటివ్ కూడా వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తున్నాడు ఎవ్రీ మంత్ వాళ్ళకు. అది కూడా పార్ట్ టైం లెక్కనే 3 to 8 o'clock దాకా. ఈవినింగ్ షిఫ్టే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం, తర్వాత 3 షిఫ్ట్ కూడా చేస్తాం. మొత్తం ఒక 1000 స్టూడెంట్స్కి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నాం ఫెసిలిటీస్ అన్నీ కూడా. ఎందుకంటే స్టూడెంట్లు వాడు చదువుతూ జాబ్ చేయాలి, చదువుతూ ఇండస్ట్రీకి ఇంట్రాక్షన్ కావాలి, చదువుతూ వాళ్ళంతా సక్సెస్ కావాలి, చదువుతూ వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి. చాలామంది స్టూడెంట్స్ నేను చూసిన 20 సంవత్సరాల సంది వాళ్ళు 4 year అయినాక వాళ్ళకి జాబ్ వస్తలేదు, కొద్దిగా ట్రైనింగ్ అయితే లేరు, వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో ఒక రూట్ దొరకలేదు, ట్రాక్ దొరకలేదు, వాళ్ళకి టెన్షన్లు ఉన్నారు యూత్ అంతా. కాబట్టి ఈ మోడల్గా మనం ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళకి చేపిస్తే, సాఫ్ట్వేర్ జాబ్ చేపిస్తే వాళ్ళు ఇప్పుడే క్లియర్ అయిపోతారు. అరే నేను ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నా, నేను ఇది చేస్తున్నా, నాకు ఈ వర్క్ వస్తుంది, ఇంకా అది ఏందో ఉన్నది, ఇది క్లియర్ అయిపోతుందని ఇవన్నీ కూడా వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళ సర్టిఫికేట్ తోటి ఇంకా వాళ్ళనే ఈ కంపెనీ వాళ్ళు ప్రమోషన్తో కూడా ఇంకా పెద్ద జాబ్లకు కూడా తీసుకుపోతారు, పెద్ద శాలరీ మీద తీసుకుపోతారు, అమెరికా కూడా తీసుకుపోతారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఫెసిలిటీ చేసే బాధ్యత మా మీద ఉన్నది. ఫీజులు తీసుకొని వాళ్ళని ఇంజనీర్లను తయారు చేసి పంపించేది కాదు, వాళ్ళకి జాబ్ తోటి పంపించాలని మా ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతోటి మేము రావు, మెదక్ నుంచి నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్ తరపున మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ నుంచి వేం వాసుదేవ్ రెడ్డిలను పోటీ చేయనుంది. అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనుంది. మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన భార్యను బరిలోకి దింపాలనుకోవడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. సరైన బలం లేకున్నా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అధికార పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు విధులు లేక అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారి ఓట్లు తమకు పడతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. గత 2-3 రోజులుగా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా చెయ్యొద్దా అనే ఒక చర్చ జరిగింది. దానికి కమిటీ చైర్మన్గా దామోదర్ గారు, చిన్నారెడ్డి గారు, అట్లాగే బలరాం నాయక్. అయితే మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా ఎవరైనా పోటీలో ఉమ్మడి జిల్లాకు వచ్చినట్టయితే ఎవరైనా పోటీలో ఉంటే వాళ్ళని అభ్యర్థిగా ఖరారు చేద్దామని అనుకున్నాము. చివరిగా ఇంకా స్పష్టత రాకపోయేసరికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు నేను, దామోదర్ గారు, గీతారెడ్డి గారు మాట్లాడుకున్న తర్వాత ఇంకా సురేష్ శెట్టి గారు, ఇంకా సంజీవ్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు, 2 జిల్లా ప్రెసిడెంట్తో కూడా మాట్లాడినాం, తిరుపతి రెడ్డితో, నర్సారెడ్డితో మాట్లాడిన తర్వాత ఈరోజు నిర్ణయం చేసినాం ఏంటంటే మా మిసెస్ నిర్మల డీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఆమెని ఎమ్మెల్సీ వారిలో దించాలని నేను కోరడం జరిగింది. నేను రెడీగా ఉన్నా, ఆమెని ఎన్నికల్లో పోటీ చేయించడానికి రెడీగా ఉన్నా అని చెప్పినప్పుడు వారు కూడా దామోదర్ గారు ఒక అఫీషియల్గా లెటర్ కూడా అడిగారు. ఇమ్మీడియట్లీ నేను లెటర్ ద్వారా ఠాకూర్ గారికి, మా ఇన్ఛార్జ్ ఠాకూర్ గారికి, పీసీసీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే బోసురాజు గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసన్ గారికి, మరి కమిటీ చైర్మన్ దామోదర్ గారికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. నేను మా మిస్సెస్ని పోటీలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఆ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా అయింది అనే పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే గత రాష్ట్ర విభజన కంటే ముందు 10 సంవత్సరాలు 10 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండే, 2 టీఆర్ఎస్ ఉండే. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8కి వచ్చారు, మేము ఒకసారి 2 కాన్స్టిట్యూన్సీలు గెలిచినాం, ఒకసారి ఒక కాన్స్టిట్యూన్సీ గెలిచినాం. కాబట్టి ఒకప్పుడు మాకంటే వాళ్ళు తక్కువ ఉండి, ఇప్పుడు వాళ్ళకంటే మేము తక్కువ ఉన్నాం. స్థానికంగా చాలా మాకు మెజార్టీ లేకపోయినా పార్టీ యొక్క బలం ఉంది, పార్టీ ఉనికిని కాపాడుకునే దాంట్లో పార్టీ బలంగా ఉంది. కాబట్టి క్యాడర్ ఉత్సాహం ఉండేటట్టుగా మరి మేము ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మిస్సెస్ పెట్టడానికి ముందు రావడం, అది పార్టీ కూడా నిర్ణయం చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికైతే ఒక నిర్ణయానికి వచ్చినాము. రేపు నామినేషన్ కూడా రేపు చివరి రోజు కాబట్టి రేపు నామినేషన్కి సిద్ధమవుతుంది. లేదా అనే ఇన్ఫర్మేషన్ నాకు లేదు.
అది పిసిసి అండ్ కమిటీ చైర్మన్ దామోదర్ గారు వాళ్ళిద్దరు చూస్తున్నారు. బహుశా నాకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వరకు అయితే టీపీసీసీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన కల్లల్లో కాంగ్రెస్ దిగ్గజారంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పెన్ పహాడ్ మండలం అనంతరంలో ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రెడ్డి మాట్లాడుతూ తేమ లేకున్నా తిరుగుతూ తీస్తూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ప్రజావాణిలో భాగంగా అందించిన అర్జీలను సత్వరమే పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల దరఖాస్తులు ఎక్కువగా అందాయని అన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ శిరీష, పీడీ, ఐసీడీఎస్ జ్యోతి పద్మ, ఏడీఏ రామారావు పాల్గొన్నారు. ఇది వచ్చిన వల్ల చంద్రబాబు కుటుంబంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యాఖ్యలను నిరసనగా టీడీపీ నేతలు వనస్థలిపురంలో ఆందోళన నిర్వహించారు. నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైవేపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే పార్టీ కళాతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కనీసం జ్ఞానం లేకుండా వైసీపీ నేతలు అసెంబ్లీలో మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు. జరిగిన పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. ఎవరైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఆ పార్టీ వల్ల వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగారు. ఆ ఎదిగిన స్థాయి కూడా మర్చిపోయి తన ఆడపడుచులైనటువంటి వ్యక్తులను ఈరోజు అసెంబ్లీలో కించపరుస్తూ మాట్లాడటం జరిగినది. వారికి నందమూరి అభిమానులు ఈరోజు వనస్థలిపురంలో వారికి తగిన బుద్ధి చెప్పడానికి శివపీఠికను కాల్చడం జరిగినది. తెలుగుదేశం వల్ల ఇలా వాళ్ళకంత గుర్తింపు వచ్చిన స్థాయి కూడా మర్చిపోయి ఒక వీధి కుక్కలాగా మాట్లాడటం జరుగుతున్నది. ఇలాంటి వ్యక్తులను ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో కనుక ఉంచుకున్నట్లయితే ఈ పార్టీ వచ్చే ఎలక్షన్లో 20 సీట్లు కూడా వస్తాయో లేదో కూడా అనుమానం జరుగుతున్నది. అలానే అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కూడా విపరీతంగా వచ్చింది. ఆయన ఒక క్రిమినాలజిస్టు, అతను కూడా ఇలా విమర్శించడానికి అనవరుడైనా కానీ తను కూడా మాట్లాడడం జరిగినది. అలానే దారపోటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన గంజా మాఫియా, అలాంటి వ్యక్తి కూడా ఇలా నందమూరి ఫ్యామిలీని విమర్శించే స్థాయికి ఎదిగారంటే వాళ్ళకి సరైన పబ్లిక్ కానీ, రాష్ట్ర నాయకులు కానీ, మహిళలు కానీ విపరీతమైన కోపంతో కనిపిస్తే చెప్పులతో కొట్టే వాతావరణం ఏర్పడింది. మరొక్కసారి నందమూరి ఫ్యామిలీ ఆడపడుచులు కానీ, వేరే ఆడపడుచులు కానీ విమర్శిస్తే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నాం. దేవతలాగా కొలిచే ఒక మా అమ్మ అందరికీ అమ్మ లాంటిది. అమ్మని పట్టుకొని ఎవడో తిడితే ఎవరికైనా కడుపులో మస్తు మండుతూ ఉంటుంది. అలా ఉక్రోషం వచ్చి అందరు ఇంతమంది వచ్చారు. స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీలకు అతీతంగా ఇంతమంది నందమూరి అభిమానులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఖబర్దార్ జగన్, కొడాలి నాని కానీ, వంశీ కానీ, మీరు ఎక్కడ తిన్నారా? మీరు ఎక్కడ తిన్నారు? ఫస్ట్ తిన్న ఇంటి విశ్వాసమే మీకు లెక్కలేదు. విమర్శించడం ఎంతవరకు నీ ఘోరాతి ఘోరమైన విమర్శల
మీ అమ్మనంటే నీకు ఎట్లా ఉంటుందిరా? నువ్వు ఎప్పుడైనా నీకు అసలు ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటే కదా నువ్వు ఇలా మాట్లాడటానికి. నీకు నోరు కాదు అది, చెత్తకుండి మున్సిపాలిటీ నీది. ఎక్కడన్నా ఉందా ఇలాంటి వ్యాఖ్యలు? ఒక శాసనసభలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారిగా బయట వ్యక్తుల పేర్లు ప్రస్తావన తెచ్చి అదేవిధంగా రహస్యంగా మైకులో పడకుండా మందికి తెలిసే విధంగా దుర్భాషలాడినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పాపం కాదు. ఈ దేశంలో రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అలవాట్లు రాకూడదని నేను అనుకుంటున్నా. ఇలా నీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక మహిళామణిని ఒక సుదీర్ఘంగా 1956 నుంచి 2014 వరకు పాలించిన ముఖ్యమంత్రులలో అగ్రగణ్యుడు, అధిక కాలం పనిచేసిండు. అలాంటి మహానాయకుణ్ణి ఏడిపించే ప్రయత్నం చేసిండ్రు అంటే ఆయన ఏడుపు, ఆయన దుఃఖము అది ఊరికే ఓదు. అదులు తీసుకునే ప్రయత్నం చేయకుండా తెలుగుదేశం పార్టీ ఉండదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సత్కార్యాలు ఉమ్మడి రాష్ట్రానికి చేసిండు. హైదరాబాద్ను అందమైన నగరంగా దిద్దిండు. మాకు కూడా ఆ రోషం కలిగింది ఏంటంటే తెలంగాణలో మళ్ళీ అధికారం తీసుకురావాలి అనే కుతూహలం మొన్న శాసనసభలో చూసిన తర్వాతనే కలిగింది. ప్రజల బలం ఉంటే ఎవడేం చేయలేడు. ఆ ప్రజల దగ్గరికే మళ్ళీ పోయి ఈ తెలంగాణలో బలాన్ని పెంచి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను పేరును నిలబెట్టి మరి ఈ దుర్మార్గులను అనసడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదే విధమైనటువంటి మాటలు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగత్పల్లిలోని కొనుగోలు కేంద్రం పరిశీలన, ధాన్యం కొనకపోతే ఉద్యమిస్తామన్న జిల్లా రైతు సంఘం. అయోధ్యలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరించిన ఎంపీ అరవింద్. టోక్ను ఇన్నోవేషన్ కేంద్రం అందుబాటులోకి, ప్రారంభించిన యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.